డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం, మామూలు వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ కానీ, ఉమెన్స్ గురించి కానీ, మెన్స్ గురించి కానీ చేస్తున్నాం. నా టాపిక్ ఏంటంటే, మామూలుగా గొడవ పడినప్పుడు, భార్య భర్త గొడవ పడినప్పుడు ఆడవాళ్ళదే పై చేయి ఉంటుంది. అంటే ఆడవాళ్ళు గొడవ పడేటప్పుడు కరెక్ట్గా వాదిస్తారు, వాళ్ళది మా తప్పు ఏమీ లేదని అంటారు. ఆ టైంలో వాళ్ళు నిర్ణయాలు కూడా కరెక్ట్గా తీసుకుంటారు గొడవ పడినప్పుడు అని చెప్పేసి రిలేషన్షిప్ సైకాలజీ స్టడీస్లో కూడా తేలిందంట. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది సాధారణంగా నేను చెప్తున్నా, సాధారణంగా జనరల్గా ఇంట్లో గొడవలు జరిగినప్పుడు ఇది కరెక్టే. అయితే ఇప్పుడు కండిషన్స్ చాలా మారిపోయినాయి కదా బయట. ఆ మారిపోయినప్పుడు అది కరెక్ట్ అని కూడా చెప్పలేం. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా కరెక్టా? మరి సంసారంలో ఎన్ని గొడవలు వచ్చినా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే, కట్టుబడి వివాహ బంధానికి, పిల్లలు పుట్టినందుకు ఆ ఫ్యామిలీ బాండ్కి కట్టుబడి తను అడ్జస్ట్ అయ్యి ఉండాలి. భర్త అయినా సరే, అంటే ఇక్కడ లేడీస్ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను. మరి అక్కడ తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తన దారి తను చూసుకుంటుంది కదా. మరి అలాంటప్పుడు అలాంటి సందర్భాల్లో ఇది రాదు. కానీ జనరల్గా ఒక నార్మల్ హౌస్ వైఫ్స్ భర్తలు గొడవ పడినప్పుడు మాత్రం ఇది కరెక్టే. ఎందుకంటే ఇక్కడ నార్మల్ హౌస్ వైఫ్ అని నేను చెప్తున్నాను, సఫరింగ్ అంతా కూడా హస్బెండ్ నుంచి ఉంటుంది అక్కడ. అవునా కాదా? ఎస్. ఏది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వచ్చేటప్పుడు ఏదో ఫలానా వస్తువు తెమ్మంటుంది, కూరగాయలో, దేవుడికి ఏదో పువ్వులో, కొబ్బరికాయో, అరటిపళ్ళలో, లేకపోతే పిల్లలకి సంబంధించిన నోట్బుక్స్, పెన్సిల్స్, ఏదో ఒకటి చెప్పింది. చెప్పినప్పుడు అది చెప్పటం అనేది తన బాధ్యతే కదా. 50% ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక 50% ఎవరిది? హస్బెండ్దే ఉండాలి. ఉన్నప్పుడు చెప్పటం అనేది తన బాధ్యత. పిల్లల దగ్గర ఏం కావాలనేది తెలుసుకుంది, ఇంట్లోకి ఏం కావాలని తెలుసుకుంది, అవి తెలియజేయాలి, కావాలి అనేది అంతవరకే తన బాధ్యత. ఎందుకంటే తన ఇంట్లో ఉంటుంది కాబట్టి. మరి భర్త అనేవాడు ఆ దారిలోనే వస్తాడు. నేను ఈ దారి అని స్పెసిఫిక్గా చెప్తున్నా చూడండి. ఆ దారి నుంచే వస్తాడు, అవన్నీ దొరికే దారిలో నుంచే వస్తాడు. భర్తకి పని అప్పచెప్పటంలో వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా భార్యకి ఆ రూట్లో నేను వస్తావు కాబట్టి తీసుకురండి అని చెప్తుంది. ఇలాగే మాట్లాడుతుంది. మీరు అట్నుంచే వస్తారు కదా, వచ్చేటప్పుడు తీసుకురండి అంటుంది. ఒకవేళ ఇంటి వస్తువులు అయితే ఓకే, పిల్లల పుస్తకాలు అయితే మళ్ళీ 2 సార్లు హెచ్చరిస్తుంది. వాడికి నోట్బుక్ అయిపోయిందంట, రేపు హోంవర్క్ చేయాలి, మర్చిపోకుండా తీసుకురండి అని హెచ్చరిస్తుంది. వీలైతే మధ్యలో మళ్ళీ ఫోన్ కూడా చేస్తుంది. చేసినప్పుడు తేడు ఎందుకు అని అంటే అతను ఈజీగా మర్చిపోతాడు, చాలా ఈజీగా మర్చిపోతాడు. ఈవిడ ఎన్నిసార్లు గుర్తుపెట్టుకుని ఇంత ఇదిగా ఫోన్ మీద ఫోన్ చేసి ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతున్నాడనగా కూడా, బండెక్కుతాడనగా కూడా గుర్తు చేసినప్పుడు నీ బాధ్యత ఏమైంది? నువ్వు ఈజీగా మర్చిపోయానని అసలు ఎలా చెప్తావు? నీకు కొడుకే, తనకి కొడుకే. అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎంత శాతం అతను తీసుకుంటున్నాడు? 0. కొంతమంది, అందరూ కాదు. నువ్వు వచ్చేసావంటే నీ రెస్పాన్సిబిలిటీ అక్కడ 0నే కదా. మరి ఆవిడ అన్నిసార్లు గుర్తు చేసింది. పిల్లలకి ఏం కావాలో తెలుసుకోవటం అనేది ఒక బాధ్యత. తిరిగి మళ్ళీ అతనికి చెప్పడం ఒకటి, గుర్తు చేయడం ఒకటికి 4 సార్లు గుర్తు చేయడం. ఇంత రెస్పాన్సిబిలిటీ ఆవిడ తీసుకుంటున్నప్పుడు, ఆవిడ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, నువ్వు 0 రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు గొడవ అవుతుందా లేదా? అక్కడ వాదనలో ఆమెది కరెక్ట్ అవుతుందా అవదా? ఎస్. ఎనీ తీసుకోండి, ఇంట్లో పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో జరుగుతాయి. ఎన్నో జరిగినప్పుడు ఇలాంటివే జరుగుతాయి. జరిగినప్పుడు అక్కడ తప్పు ఎవరిది? భర్తదే ఉంటుంది. ఉన్నప్పుడు మరి లేడీస్ కరెక్టే కదా. కాబట్టి ఏ సర్వే అవసరం లేదు దీనికి. జనరల్గా కూడా చెప్పేయచ్చు, లేడీస్దే కరెక్ట్ ఉంటుంది. మరి వాళ్ళు అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏదో ఒకటి చూసుకుంటూ, ట్రాఫిక్ వచ్చిందనో, అదనో ఇదనో, లేకపోతే ఆఫీస్లో ఏదో మర్చిపోయాను, వెనక్కి వెళ్ళాను, 5లో మర్చిపోయానో, ఏదో ఒక వంక చెప్తావు. కానీ అక్కడ ఒక క్లాజ్ పెట్టింది ఆవిడ, ఏంటి? మీరు అవన్నీ అమ్మేదారిలో నుంచే వస్తారు. నీ కళ్ళు వాటి మీద పడవా? అప్పుడన్నా నీకు అది చెప్పినట్టు గుర్తు వస్తుంది కదా. సపోజ్ బుక్ షాప్ అనుకోండి, లేదా పువ్వుల షాపు, లేకపోతే పళ్ళు, అన్ని రోడ్డు మీద అలా కనిపిస్తుంది, ఆధార్లోనే వస్తూ ఉంటావు. అని నువ్వు మర్చిపోవడం ఏంటంటే నీకు అక్కడ బాధ్యత లేదు. నువ్వు ఎందుకు బాధ్యతగా లేవని ఆవిడ వాదిస్తుంది. ఆ వాదన కరెక్టే కదా. తర్వాత ఆవిడేం చేస్తుంది? ఇమ్మీడియట్గా గబగబా తనే దగ్గరలో ఉన్న ఏ షాప్కో వెళ్ళి పని గడుపుకుంటుంది. అంటే ఆ గొడవ పడినప్పుడు ఆవిడ తీసుకున్న డెసిషన్ ఇది కరెక్టే కదా.
అంత గొడవలో మళ్ళీ అతన్ని మళ్ళీ రెప్చర్ చేసి వెళ్ళి తీసుకురా అనటం అనేది జరగని పని. అప్పుడు అక్కడ తను వెళ్ళినా కూడా తిన కోపం వచ్చేస్తుంది భర్తకి. వస్తుంది, అంటే నేను వెళ్ళి తేలేక నువ్వు బయలుదేరి వెళ్తున్నావు ఇప్పుడు, నన్ను చేతకానోడిని అని అందరికి తెలియజెప్తున్నావా అనే మాటలు కూడా వస్తాయి. అంటాడు. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి పాపం, ఇందాక అది పాయింట్ అదే, తనదే రైట్ అని తేలింది సర్వేలో. ఎలా రైట్ అనేది నేను చెప్తున్నా ఇక్కడ. తన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇంత గొడవ అయింది కదా, నేను మళ్ళీ వెళ్ళి తీసుకురా అంటే మళ్ళీ కోపం చేస్తాడేమో అని రైట్ వేలోనే ఆలోచించింది తను. కాబట్టి లేడీస్ రైట్. కానీ నువ్వది అర్థం చేసుకోకుండా నన్ను వేదం చేసావా, చూసే వాళ్ళకి నేనేం చేతగాను చేయనని నిరూపించడానికి నువ్వు ఇలాగా చేస్తున్నావా అని అంటాడు. అతని ఆలోచన తప్పేగా. అది ఎందుకు అర్థం కావట్లేదు మేడం. నిజంగా చిన్న లాజిక్ ఇది కదా. ఇప్పుడు మళ్ళీ చెప్పితే మళ్ళీ కోపం వస్తుంది తనకి, తను వెళ్ళిపోతుంది. కానీ అక్కడ నిజంగా చాలా మంది మేడం 100% 70 కానీ 80% మంది ఇలాగే ఆలోచిస్తారు. నేను జాతకాన్ని వాడినా, ఇన్ని చేస్తున్నాను కదా, నేను తేలేనా, ఇప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళాలా, ఇలా ఉన్న పలంగా నువ్వు వెళ్ళి తీసుకురావాలా, పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళ ముందు నన్ను ఎదవని చేస్తున్నావా, నన్ను చేతకాని ఉండి, ఇన్ని మాటలు వస్తాయి. ఖచ్చితంగా. ఇంకొకటి ఏం తెలుసా, ఆవిడ ఉక్రోషంతో ఇతనికి చెప్పడం కంటే నేనే చేసుకోవటం మేలు అని ఒక నిర్ణయం తీసుకుని వెళుతుంది. రెండు అందులో ఇందాక చెప్పుకున్న ఒకటి, ఇప్పుడు ఇది ఒకటి. అంటే రెండు విధాలా కూడా ఆవిడే రైట్ కదా. ఇప్పుడు బాధ, ఒక రోషం, ఒక పౌరుషం, మళ్ళీ గొడవ ఎందుకులే అని అనుకున్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ భర్తకి చెప్పలేరు, చెప్పాలనిపించదు, చెప్పరు. వాళ్ళే డెసిషన్ తీసుకుని వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఇంకో కితాబ్ ఏమిస్తారు తెలుసా వీళ్ళు. అలాంటప్పుడు అసలు పొద్దుటి నుంచి గొడవంతా ఎందుకు, నువ్వే వెళ్ళి తెచ్చుకుంటే పోయేదిగా. అయిపోయాగా నాకెందుకు చెప్పావు అసలు. అక్కడ కూడా ఫెయిలే. ఎందుకంటే ఇంటి పనులతోటి, పిల్లల పనులతోటి, ఒంట్లో ఏదో అస్వస్థతతోటి నేను వెళ్ళలేకపోయాను, టైం సరిపోలేదు, వెళ్ళలేను కాబట్టే కదా నీకు చెప్పాను. ఓకే, ఈవినింగ్ వరకు నాకు కుదిరితే నేనే వెళ్ళేదాన్ని, ఈవినింగ్ వరకు నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను కదా. ఒకవేళ నేను వెళ్ళి తెచ్చి నువ్వు తీసుకొస్తే వేస్ట్ కదా. మరి అక్కడ కూడా నిర్ణయం సరియే కదా. గుర్తు అన్నారు చూసారు మేడం, ఇక్కడ కూడా కోపం వచ్చేస్తుంది భర్తలకి. ఏంటంటే నాకు ఇన్నిసార్లు నువ్వు గుర్తు చేయాలా, నాకు తెలీదా, ఒకసారి చెప్తే ఎప్పుడంటారంటే ఫోన్ చేసినప్పుడు చెప్తారా, చివరికి తుస్తే అంతే, మళ్ళీ మర్చిపోతారు కదా. ఇంకొకటి మేడం, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఈ నిర్ణయాల విషయంలో కూడా. ఎందుకు భార్య చెప్పే సలహాని కానీ, అంటే అందరు భార్యల గురించి కాదులేండి, కొంతమంది అయితే ఉన్నారు కదా మంచి సలహాలు ఇచ్చే భార్యలు ఉన్నారు కదా, ఎందుకు తీసుకోరు? ఈగో ఎందుకు? భార్య ముందు భర్తకి అసలు ఈగో ఎందుకు? అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నూరు పోసిన పాఠాలు ఉంటాయి. ఇది ప్రతి వీడియోలో మొత్తుకుంటూనే ఉన్నాయి. కాదని ఒక్కళ్ళని కూడా అనమనంటే చూద్దాం. వాళ్ళ మనసుకు తెలుసు అవునో కాదు. ఆ నూరు పోసిన పాఠాల వల్ల, నువ్వు మగాడివి, నీ మాట చెల్లాలి, దాని మాట వినకు, దానికి డబ్బులు ఇవ్వకు, దానికి పెత్తనం ఇవ్వకు, దాని మాట వింటే మళ్ళీ నెత్తెక్కి కూర్చుంటుంది, ఇవన్నీ కూడా పాఠాలు చక్కగా చెప్తారనమాట, మంత్రాలలాగా. సో అదొకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి కొంత ఈగోస్ ఉంటాయి. ఈగోస్ అనమాట, అబ్బో నన్ను గౌరవించాలి, అలాంటివి కూడా ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు అలా చేస్తారు. ఏదేమైనా మేడం, ఆడవాళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అది కొంచెం వీళ్ళు కూడా ఓపిక్గా ఉండి ఆలోచిస్తే అది కరెక్ట్ అని వీళ్ళకి అర్థమవుతుందని వీళ్ళకి తెలుసు. చాలా తక్కువ మంది ఉంటారు అలా ఉన్న వాళ్ళ దాంపత్యం కానీ కుటుంబం కానీ చాలా బాగుంటుంది. అట్లాంటి చూసన్నా నేర్చుకోరు. ఎందుకు? ఇగో అదే కదా. కాదు, నేనే గొప్ప అండి, ఆడెంగోడు, అలా ఉన్నాడు వాడు ఆడెంగోడు అంటారు. నేను మగోండి, ఆడెంగోడికి కూడా పిల్లలు పుడతారు, మగోడికి పిల్లలు పుడతారు. డిఫరెన్స్ ఎక్కడుంది? అంటే ఆడవాళ్ళ కోసం, భార్యల కోసం అవన్నీ తెస్తూ, చూస్తూ, కేర్ చేస్తూ, రక్షిస్తూ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, ఫ్యామిలీతో కలిసి ఉంటూ ఉన్న ఆడతనం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఆడంగితనం. ఆ ఆడతనం కూడా మగవాళ్ళకి అవసరం. ఎందుకంటే ఆ ఆడతనం ఉన్నప్పుడే ఆ ఆడదాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆ మనసు ఆడ మనసుతో ఆలోచించినట్టయితే వాడు నిజమైన మగాడు. అంతేగాని వాడు ఆడెంగోడు, వాడది, వీడిది అనే గొప్ప ఏం కాదు అది. అలాంటి వాళ్ళని ఒక 10 మందినో 20 మందినో పోగేసి ఇలాంటి వాళ్ళని ఒకరిని తీసుకొస్తే చితక్కొట్టి పెడతారు. నేర్చుకోరా బడుద్దా అంటారు. థ్యాంక్ యూ మేడం.